గ్రౌండ్ డిఫార్మేషన్ లేదా భూమి వైకల్యం అనేది వోల్కానిక్ యాక్టివిటీకి ఒక స్ట్రాంగ్ ఇండికేటర్. వోల్కనో సర్ఫేస్ పై పెరిగిన వేడి వంటి ఉష్ణోగ్రతలో మార్పులు పెరుగుతున్న మాగ్మా గురించి తెలియజేస్తాయి. శాస్త్రవేత్తలు ఈ మార్పులను గుర్తించడంలో ఇన్ఫ్రారెడ్ కెమెరాలు మరియు థర్మల్ సెన్సార్లు ఉపయోగపడతాయి. ఇవి అగ్నిపర్వతం యొక్క బిహేవియర్ ని ఇంకో యాంగిల్లో అందిస్తాయి. చరిత్ర అంతటా వోల్కానిక్ ఎరప్షన్స్ గురించి అనేక విజయవంతమైన అంచనాలున్నాయి. ఈ కేస్ స్టడీస్ కంటిన్యూస్ మానిటరింగ్ యొక్క ప్రాముఖ్యతని మరియు వోల్కానిక్ సైన్స్ లో అడ్వాన్స్మెంట్స్ ని హైలైట్ చేస్తాయి. 1991లో ఫిలిప్పీన్స్ లోని పినాటుబో పర్వతం విస్ఫోటనం చెందుతుందని శాస్త్రవేత్తలు విజయవంతంగా అంచనా వేశారు. పెరిగిన సైస్మిక్ యాక్టివిటీ లేదా భూకంప కార్యకలాపాలు, గ్యాస్ ఎమిషన్స్ వేలాది మంది ప్రజలను సకాలంలో తరలించడానికి దారితీశాయి. లెక్కలేనన్ని ప్రాణాలను రక్షించాయి. ఈ సంఘటన ఖచ్చితమైన అంచనాని, దానిపైన వాళ్ల నమ్మకాన్ని నొక్కి చెప్పింది. 2018లో హవాయిలోని కిలోయా విస్ఫోటనం నిశితంగా పరిశీలించబడింది. అధికారులు సకాలంలో హెచ్చరికలు, అక్కడి ప్రజలను సురక్షితంగా ఉన్న ప్రదేశానికి తరలించడానికి ఆర్డర్స్ కూడా పాస్ చేశారు. ఈ విస్ఫోటనాన్ని అంచనా వేయడంలో గ్రౌండ్ డిఫార్మేషన్ కొలతలు మరియు థర్మల్ మానిటరింగ్ యొక్క విస్తృత ఉపయోగం కీలక పాత్ర పోషించింది. వోల్కానిక్ ఎరప్షన్స్ ని అంచనా వేయడం కాంప్లెక్స్ అండ్ ఎవాల్వింగ్ ఫీల్డ్ అని చెప్పొచ్చు. టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్స్ తో పాటు వోల్కానిక్ బిహేవియర్ పై లోతైన అవగాహనతో శాస్త్రవేత్తలు ఎరప్షన్స్ ని అంచనా వేయడానికి మరియు వాటి ఇంపాక్ట్స్ ను తగ్గించడానికి వారి ఎబిలిటీస్ ని ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంటారు. ఈ శక్తివంతమైన సహజ అద్భుతాల నీడలో నివసించే ప్రజలను రక్షించడంలో కంటిన్యూస్ రీసెర్చ్ తో పాటు కొలాబరేషన్ కూడా ఎంతో అవసరం.